జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. పోతన భాగవత మధురిమలలో చతుర్థ స్కందములో 11వ పద్యము నుండి భృగు మహర్షి విష్ణుమూర్తిని స్తుతించడం. బ్రహ్మగారు, భృగు మహర్షి ఇత్యాదులందరూ కూడా దక్షయజ్ఞం ధ్వంసం తర్వాత శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళినప్పుడు స్తుతించినటువంటి సందర్భం. అరవిందోదర తావకీన ఘనమాయా మోహిత స్వాంతులై పరమంబైన భవన్ మహామహిమమున్ పాటించి కావంగనోపరు బ్రహ్మాది శరీరులజ్ఞులై ఓ పద్మాక్ష భక్తార్తి సంహరణాలోకన నన్ను కావలగు నిత్యానంద సంధాయివై అని భృగు మహర్షి ప్రార్థించిన తర్వాత బ్రహ్మగారు సమధిక జ్ఞానార్థ సత్వాది గుణములకు ఆశ్రయభూతమైనట్టి పురుషుడు అగ్ర పదార్థ భేదగ్రాహకములైన చక్షురింద్రియముల సరవి చూడగలడే నీ రూపంబు కడిగి మాయామయంబగు వసద్వ్యతిరిక్తమగుచు మరియు నిర్భమాకారంబు నీకు విలక్షణమయ్యుండుననుచు నేనాత్మతలతూ నిర్వికార నిరంజన నిష్కళంక నిరతిశయ నిష్క్రియారంభ నిర్మలాత్మ విశ్వసంభోజ్య నిరవజ్య వేదవేజ్య ప్రవిమలానంద సంసార భయవిదూర. ఓ వేదవేద్య, మహామహిమాన్వితములైన జ్ఞానార్థములు సత్వగుణములకు ఆశ్రయభూతమైనట్టి పురుషుడు సమీపవర్తి పదార్థముల యందు గుణభేదములకు మాత్రము గ్రహింపజాలు చర్మచక్షువులతో అటువంటి జ్ఞానాన్ని, పరమాత్మ యొక్క జ్ఞానాన్ని గ్రహించగలడా? మాయామయమైన సత్వగుణ సంపన్నమైనది అనుపమానమైనది అయినటువంటి నీ రూపము విలక్షణముగా ఉండునని తలంతును. అనఘా మాధవ, నీవు మా వలనే కర్మారంభివైయుండినన్ వినుతత్కర్మ ఫలంబు పొందవు ఇతరుల్ విశ్వంబునన్ భూతికై అనయంబున్ భజించు నిందిర కరంబద్ధిన్ని నుంచేర గైకొన వేమందుము నీ చరిత్రమునకున్ గోవింద పద్మోదర. ఓ మాధవ, నీవు మా వలనే కర్మలను ఆచరిస్తూ ఉండేవాడు అయినప్పటికీ కూడా ఆ కర్మ ఫలితములను పొందవు. విశ్వమునందు అందరము సంపదల కొరకే ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం. ఆ లక్ష్మీదేవియే నిన్ను కోరి నీ దరి చేరదలిచినప్పటికీ నీవు స్వీకరింపవు. నీకు దేని యందు ఆసక్తి ఉండదు. నిన్నెట్లు తెలుసుకొనగలము ఓ పద్మనాభ? కరచరణాధికంగములు కల్గియు మస్తములేని మొండెమున్ పరువడి నొప్పకున్నగతి పంకజలోచన నీవు లేని అధ్వరము ప్రయాజులన్ కలిగి తద్దయు నొప్పకయున్నదీయడన్ హరి ఇటు నీదు రాక శుభమయ్యే రమాధిప మమ్ము కావవే. యజమానివే అయినటువంటి ప్రసూతి ఈ విధంగా అంటున్నాడు. ఓ రమాపతి, కరచరణాది అంగములున్నప్పటికీ తలలేని మొండమునకు ప్రయోజనము ఉండనట్లుగా నీవు లేనటువంటి ఈ యాగము యాజ్ఞికులున్నను సఫలత చెందదు కదా. శ్రీహరి, నీ యొక్క రాకచే నీ కార్యము శుభప్రదమయ్యను, మమ్ము కావుము. హరి భవదీయ తత్వము సమంచిత భక్తి నెరుంగనేను నా సరసిజ సంభవాదులను నేను ఆ సరసిజ సంభవాదులను చాలరు సత్వగుణాశ్రయుండవున్ పరుడవు నిర్గుణుండవును బ్రహ్మమునై తగు నీకు నిప్పుడు ఇందరము చతుర్విధార్థ ఫలదాయక మురొక్కెదమాదరింపుమా. పరికింపని విశ్వ పరిపాలనమునకై అధిగుణ వ్యక్తుడైన ఎట్టి
నారాయణుని పాదవళివముల్ సేవించి బ్రహ్మయు బ్రహ్మత్వ పదమునుందే గరుడు మీ తాత ఆ మనువు సర్వాంతర యామిత్వముకు ఏకమైన దృష్టి చేసి యాగమును యజించి తా భౌమ సుఖములను దివ్య సుఖముల మోక్ష సుఖములను పొందినట్టి అచ్యుతుని పరుని వితత యోగీంద్ర నికర గవేష్యమాణ చరణ సరసిజయుగలు శశ్వత్ప్రకాశు భక్తవత్సలు విశ్వసంపాజ్జు హరిణి. పురుషుడు తవిలి చతుర్విధ పురుషార్థశ్రేయమాత్మ పొందెదననినన్ ధన తత్ప్రాప్తికి హేతువు హరిపదయుగళంబు తక్క అన్యము కలదే. మానవుడు చతుర్విధ పురుషార్థములను అంటే ధర్మార్థ కామ మోక్షాలని పొందాలని కోరుకున్నప్పటికీ శ్రీహరి పాదములను ఆశ్రయిస్తేనే ఫలితం దక్కుతుంది, లేకపోతే వేరే మార్గమేమీ లేదు. వర యమునా నది తటమున హరి సాన్నిధ్యంబు శుచియు అతి పుణ్యమునై పరగిన మధువనమునకును సరసగుణ చనుము మేలు సమకురున చటన్. ఆశ్రిత సత్ప్రసాదాభిముఖుండును స్నిగ్ధ ప్రసన్ననాననేక్షుండు సురుచిరా నాసుండు శుభ్రోయుగుండును కపోలతలుడును సుందరుండు హరినీల సంశోభితంగుండు తరుణుండు అరుణావలోకనోష్టాధరుండు కరుణా సముద్రుండు పురుషార్థనిధియును ప్రణతాశ్రయుండు శోభనకరుండు లలిత శ్రీవత్సలక్షణ లక్షితుండు సర్వలోక శరణ్యుండు సర్వసాక్షి పురుషలక్షణయుక్తుండు పుణ్యశీలి అసిత మేఘ నిభశ్యాముడు అవ్యయుండు. బాలక, ఆ శ్రీహరి ఎట్టివాడనగా ఆశ్రితులను అనుగ్రహించి ఇచ్చగలిగినవాడు, సుందర వదనుడు, ప్రసన్నమైన చూట్కులు కలిగినవాడు, చక్కని నాసిక కలిగినవాడు, అందమైన కనుబొమలవాడు, సుకుమారమైన చెక్కిళ్ళు కలిగినవాడు, సుందర రూపుడు, మేఘశ్యామ శోభితాంగుడు, యౌవనుడు, ఉదయభానుని వర్ణాధరము కలవాడు, కరుణాసముద్రుడు, పురుషార్థములను ప్రసాదించు నిధి, శరణాగతులకు ఆశ్రయము, శుభంకరుడు, శ్రీవత్స చిహ్నములు కలవాడు, లోకములన్నయూ శరణు కోరదగినవాడు, సర్వమును చూచువాడు, పరమపురుషుడు, పుణ్యముల నిధి, మేఘ సమాన శ్యామలవర్ణుడు, క్షయము లేనివాడు, అచ్యుతుడు. హార కిరీట కేయూర కంకణ ఘన భూషణుండాశ్రిత పోషణుండు లాలిత కాంచీ కలాపశోభిత కటిమండలుండంచిత కుండలుండు మహనీయ కౌస్తుభమణిఘృణి చారు గ్రైవేయకుండానందదాయకుండు సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మహస్తుడు భువన ప్రశస్తుడజుడు కమ్ర సౌరభవన మాలికాధరుండు హత విమోహుండు నవ్య పీతాంబరుండు లలిత కాంచన నూపురాలంకృతుండు నిరతిశయ సద్గుణుండు దర్శనీయతముడు. అంతేకాదు, ఆ మహానుభావుడైనటువంటి విష్ణువు కిరీటము, భుజకీర్తులు, హారములు, కంకణములు మొదలగు భూషణములతో అలంకరింపబడేవాడు, ఆశ్రిత పోషణుడు, బంగారు మొలతాడు, వజ్ర ఖచ్చితమైనటువంటి వడ్డానాలతో ప్రకాశించేవాడు, కటిమండలము కలవాడు, గొప్ప కర్ణకుండలమును ధరించువాడు, మహనీయమైన కౌస్తుభమణి కిరణములతోనూ మెడలో గొలుసులతోనూ ఆనందాన్ని కలిగించేవాడు, సాటిలేని శంఖచక్ర గదా పద్మహస్తుడై త్రిభువన ప్రసిద్ధుడయ్యుండు అజుడు, ఇంపైన సుగంధవన పుష్పమాలను ధరించువాడు, మోహమును తొలగింపగలవాడు, నిత్యనూతన పట్టు పీతాంబరములను ధరించువాడు, కాంచన గజ్జలందీలతో అలంకరింపబడినవాడు, సర్వోత్తమ సద్గుణ భూషణుడు, అత్యుత్తమ దర్శనీయుడు. అటువంటి ఆయన్ని పూజించడానికి
దుర్వాంకురంబుల దుర్వాంకురశ్యాము జలజంబులను చారు జలజనయను తులసీదళంబుల తులసికాదాముని మాల్యంబులను వినిర్మల చరిత్రు పత్రంబులను పక్షిపత్రుని కడువన్యమూలంబులను ఆదిఘనుని అంచిత భూజత్వగాది నిర్మిత వివిధాంబరంబులను పీతాంబరధరు తనరు భక్తిని మృచ్ఛిలాదారు రచిత రూపములయందుగాని నిరూఢమైన సలిలములయందుగాని సుస్థలములందుగాని పూజింపవలయును అక్కమలనాథున్. ఆ పరమేశ్వరుణ్ణి పూజించడానికి భక్తితో కూడిన దుర్వాంకురములు చాలు. ఆ నీలమేఘశ్యామునికి, ఆ కలువ కన్నుల స్వామికి కలువ పువ్వులే చాలును. ఆ తులసీదామధారునికి తులసీదళములే చాలును. ఆయనకి వనపుష్పమాలలే చాలును. ఆ పక్షివాహన ప్రభువుకి పత్రిపత్రములే చాలును. ఆ ఆదిమూలునకు కందమూల నైవేద్యమే చాలును. ప్రసిద్ధి చెందిన తీర్థముల యందు కానీ పుణ్యస్థలముల యందు కానీ అతిశయించిన భక్తితో మట్టితో కానీ రాతితో కానీ దారువుతో కానీ చేయబడిన విగ్రహముల యందు ఆ పద్మనాభుణ్ణి పూజించవలెను. హరి పరమాత్మ కేశవ చరాచర భూత శరీరధారివై పరగుదవీవు నిట్టులుగా ప్రాణ నిరోధమెరుంగుమెందు నింతిరముగ దేవదేవ జగదీశ్వర సర్వశరణ్య నీ పదాంబురుహములోలిమై శరణు పొందెదము ఆర్తి హరించి కావవే. అరవిందోదర తావకీన చరణధ్యానానురాగోల్లసచ్చరిత కర్ణన జాత భూరి సుఖముల్ స్వానందక బ్రహ్మమందరయన్ లేవట ఓ దండభృద్భట విమానాకీర్ణులై కూలువాసురలోకస్తుల చెప్పనేల కూలు ఆసురలోకస్తుల చెప్పనేల సుజనస్తోమైక చింతామణి. ఈ ధ్రువుడు చేసినటువంటి ఘోర తపస్సుకు లోకములు తల్లడిల్లగా దేవతలు విష్ణువుని ఈ విధంగా ప్రార్థించారు. ఇంతవరకు శ్రీహరి పరమాత్మ కేశవ, నీవు ఈ చిరాచర భూతములకు శరీరధారివై ప్రవర్తిల్లుతూ ఉన్నావు. మేమింతవరకు ఈ విధముగా ప్రాణవాయువు స్తంభించిపోవడం ఎరుంగము. దేవదేవ జగదీశ్వర సర్వశరణ్య నీ పాదపద్మములకు శరణు కోరుచున్నాము. ఈ ఉపద్రవ నుండి మమ్ము రక్షించుము అని ప్రార్థించారు. తదుపరి శ్రీహరిని ధ్రువుడు స్తుతించడం. స్వస్తి.